రేపు ఆ అమ్మాయికి ఏదైనా అయ్యింది అనుకోండి, ఇప్పుడేమో ఫీవర్ బీపీలో అయ్యో లేకపోతే ఏదో అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయింది, రేపు ఇంకొకటి అవుతుంది, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటాడు? నేను ఇక్కడ అమ్మాయి వాళ్ళని ఏం సమర్థించట్లేదు, వాళ్ళు చేసింది మట్టికి తప్పే. ఒక కస్టమర్ ని తిట్టడం చాలా పెద్ద తప్పు. అలేఖ్య చిట్టి పికల్స్ రీసెంట్ ఒక 1 వీక్ నుంచి అలేఖ్య చిట్టి పికల్స్ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. చాలా మంది వీడియోస్ చేస్తున్నారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ లేదు అంటే చాలా మంది యూట్యూబర్స్, చాలా మంది ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చేయడం, షార్ట్స్ చేయడం చేసి పెట్టేస్తున్నారు. అది తప్పే. ఏ కస్టమర్ నైనా అలా అసభ్యకరంగా మాట్లాడడం చాలా తప్పే. తప్పుని సమర్థించడం అసలు కరెక్టే కాదు. అమ్మాయి చేసింది తప్పే. అయితే ఒక బిజినెస్ లో మనం కూడా ఆలోచించుకోవాలి. ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ కి సంబంధించి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. బిజినెస్ సంబంధించి, ఇంట్లో సంబంధించి వాళ్ళ నాన్న కూడా లేడంట, వాళ్ళ నాన్న కూడా రీసెంట్ చనిపోయాడు. సో వాళ్ళకి ఇంట్లో సమకూర్చుకోవడం, ఇంటిని పోషించడం, బిజినెస్ చూసుకోవడం, వాళ్ళకు టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, రివ్యూస్ చూసి వెళ్ళి వాళ్ళని వెటకారంగా అడగడం, వాళ్ళ వీడియోకి కామెంట్స్ ఏం పెడుతున్నారు, ఈ పికిల్స్ తిన్న తర్వాత నా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది. బుద్ధి ఉందా అసలు వాళ్ళకి? పికిల్స్ తింటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుందా? అరే అసలు ఏమంటున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారా? పచ్చడి తింటే పచ్చళ్ళు ఏమైనా కల్పిస్తున్నారా వాళ్ళు? ఏమన్నా లేదు కదా. పచ్చళ్ళు తింటే ప్రెగ్నెన్సీ రావడం, పచ్చళ్ళు తింటే లవర్స్ సెట్ అవ్వడం, ఏం మాట్లాడుతున్నారా మీరు? అసలు ఎటకారంగా పెడుతున్నారా లేకపోతే నిజంగా జరిగినా మనకు తెలియదు. జనరల్ గా అయితే జరగదు, అసలు అది అసాధ్యం. పచ్చడి తింటే ప్రెగ్నెన్సీ రావడం అనేది అసలు 100% ఇంపాసిబుల్. కానీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. సరే అది అయిపోయిన తర్వాత ఆమె ఎవరికో పెట్టినా అనేది అది తప్పు. ఎవరికో ఒకరు పెట్టడం అనేది చూసుకోవాలి. సరే పెట్టిన తర్వాత చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, చాలా మంది రోస్టర్స్ కానీ లేకపోతే ట్రోల్ చేసేటోళ్ళు కానీ చాలా మంది మాట్లాడారు. అయిపోయింది, క్లోజ్ చేసేసేయండి. ఇంకా దాన్ని ఎన్ని రోజులు సాగదీస్తారు మీరు? నాకు అర్థం కాదు. అమ్మాయి వచ్చి సారీ చెప్పింది, తప్పయింది అని ఒప్పుకుంది. ఆ అమ్మాయి హాస్పిటల్ బెడ్ మీద ఉంది. ఆ బిజినెస్ కూడా లేదు ఇప్పుడు వాళ్ళకి. చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు ఆ బిజినెస్ కూడా లేదు, బిజినెస్ కూడా రన్ అవ్వట్లేదు. వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు వచ్చి తప్పయింది క్షమించండి అని చెప్పి చెప్పారు. సరే వదిలేసేయండి. ఇంకా పట్టుకొని ఇంకా వాటిని రీల్స్ చేయడం, వాటిని షార్ట్స్ చేయడం ఎంతకాలం వాళ్ళ మీద చేస్తారు? దేశంలో ఇంకెలాంటివి లేవా? ఇలాంటి సమస్యలు లేవా రాష్ట్రంలో గానీ దేశంలో గానీ? విషయం దొరికింది అంటే ఆ విషయం సంబంధించి చేసుకోవడమే. మరి బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారు కదా, బెట్టింగ్ యాప్స్ గురించి ట్రోల్ చేయరు కదా. మరి నేను ఇక్కడ అమ్మాయి వాళ్ళని ఏం సమర్థించట్లేదు, వాళ్ళు చేసింది మట్టికి తప్పే. ఒక కస్టమర్ ని తిట్టడం చాలా పెద్ద తప్పు. కానీ అది మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. ఏంటి, ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు అంటే అది పెద్దదే అవ్వచ్చు, చిన్నదే అవ్వచ్చు. వాళ్ళకి ఏ రకమైన కాల్స్ వస్తుండొచ్చు, వాళ్ళకి ఏ రకమైన మెసేజెస్ కూడా వస్తుండొచ్చు. వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీరు అనుకున్నారు నాకు వాళ్ళకి ఏమైనా పరిచయం ఉందేమో. వచ్చా, నాకు ఎలాంటి పరిచయం లేదు అండ్ నాకు అలా వాళ్ళ దగ్గర నుంచి ఇంతవరకు ఒక పిక్కలు కూడా తీసుకోలేదు. అయితే నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, అమ్మాయిల జీవితం ఎన్ని రోజులు ట్రోల్ చేస్తారు వాళ్ళని. అమ్మాయి హాస్పిటల్ అడ్మిట్ అయింది, వాళ్ళ అక్క అని వాళ్ళ చెల్లి అని వాళ్ళు కూడా ఏమంటున్నారు, తప్పైందమ్మా నాకు క్షమించండి, మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ న్యూస్ ఛానల్స్ అంతే చేస్తున్నారు, సోషల్ మీడియా అంతే చేస్తున్నారు. మీకు ఇంకా టాపిక్స్ దొరకట్లేదా? అయిపోయింది, ఒక రోజు 2 రోజులు అయిపోయి కథం. వారం రోజుల నుంచి ఒకటే టాపిక్, వారం రోజుల నుంచి ఒకటే. ఏం చేద్దామని ఏమొస్తుంది చేస్తే? రేపు ఆ అమ్మాయికి ఏదైనా అయ్యింది అనుకోండి, ఇప్పుడేమో ఫీవర్ బీపీలో అయ్యో లేకపోతే ఏదో అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయింది, రేపు ఇంకొకటి అవుతుంది, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటాడు? అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, సపోజ్ అమ్మాయిలు కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు, వాళ్ళు చేసే విషయాలు ఎట్లున్నా అమ్మాయిలు సెన్సిటివ్ గానే ఉంటారు. సరే ఇప్పుడు అమ్మాయి అదే మనసులో పెట్టుకొని దాని గురించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి రేపు అమ్మాయి ఏదైనా చేసుకుందే అనుకోండి, ఇప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? చెప్పండి, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఒక మాట చెప్పండి. ఎవరైతే ఆ అమ్మాయిని ఇచ్చి వీడికి పెళ్లి చేయాలి, ఆ అబ్బాయి పరువు పోయింది, అబ్బాయి ముఖం ఎక్కడ పెట్టుకొని తిరుగుతాడు అని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అదే విధంగా ఒక వీడియో పెట్టింది కదా ఒక ఆయన, వాడు నేను ఒక వీడియో చూసిన. సార్ రేవంత్ రెడ్డి గారు, తెలుగు ప్రజలు అలేఖ్య చిట్టి పికిల్స్ ఇగో ఆడియో పెట్టింది మావాడే. అప్పటి నుంచి మావాడు మనిషి కాలేదు. సో మావాడికి ఇప్పుడు డిమాండ్ ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్ లో ముగ్గురులో పెద్ద అమ్మాయికి ఇచ్చి మావాడిని పెళ్లి చేయాలి. అసలు 3 రోజుల నుంచి అన్నం తినట్లేదు, ఏం తినట్లేదు. మావాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా, పెళ్లి చేయరా? నేను అందరినీ కోరుకుంటున్నా, సోషల్ మీడియా పవర్ ఏంటో నిరూపించారు, మావాడికి సారీ చెప్పించారు. కానీ మావాడికి సారీ వద్దు, ఇప్పుడు చాలా బద్నామైంది, ఊరంతా గలీజు కోడే కూతుంది. మావాడికి ఇంకా పెళ్లి జరగదు మావాడికి. సో ఖచ్చితంగా పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేయాలి, సెకండ్ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. మేము 3వ మీ ఇష్టం. అది మా డిమాండ్ ని ఖచ్చితంగా నెరవేర్చండి. థ్యాంక్ యూ. వాడు కూడా వీడియో పెట్టింది. వీడియో మా ఫ్రెండే పికిల్ ఉన్నది, వీడికి అట్లా పెట్టింది. మా ఫ్రెండ్ కి న్యాయం జరగాలి. పెద్ద అమ్మాయినట వీడికి ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి చేయాలంట, ఇంకొక అమ్మాయినేమో రెండో అమ్మాయినేమో వాడికి చేయాలంట వీడియోలో మాట్లాడటానికి. అరే బుద్ధి జ్ఞానం ఉందా మీకు అసలు? నాకు అర్థం కాక అడుగుతా నేను. తిట్టినందుకు మీకు ఇచ్చి పెళ్లి చేయాలా? సారీ చెప్పింది కదా బయటికి వచ్చి. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను, నేను తప్పు చేశాను,
ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. వీడియో పెట్టారు కదా పబ్లిక్ లోనే, వాళ్ళ బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయింది కదా తప్పు జరిగింది, తప్పే అది, తిట్టడం తప్పే, తప్పు జరిగింది, సారీ కూడా చెప్పారు, మొత్తం క్లోజ్ చేయండి. అయినా మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అది బిజినెస్ సంబంధించి 1,00,000 గొడవలు ఉంటాయి, 1,00,000 కేసులు ఉంటాయి. బిజినెస్ సంబంధించి చాలా ఉంటాయి. దానికి తిట్టిన దానికి మీకు ఇచ్చి పెళ్లి చేయాలి అంటే మీరు ఎంత కరువులు ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. దేశంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. ఆ హెచ్సి మీద కొట్లాడురి, దేశంలో ఇంకా మానభంగాలు జరుగుతున్నాయి, వాటి మీద కొట్లాడురి, హత్యలు జరుగుతున్నాయి, హత్యల మీద కొట్లాడురి. రీల్స్ షార్ట్లు చేసేటోళ్ళకైనా బుద్ధి ఉండాలి. అసలు దొరుకుతుంది ఏది ట్రెండింగ్ లకు వస్తుందో అది ట్రెండింగ్ లకు రాదు. మన ట్రెండ్ చేస్తారు కదా దాన్ని. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఏందన్నా చూద్దాము అంటే చిట్టి పికిల్స్, అలెక్సా చిట్టి పికిల్స్ చెప్పుర్రి. ఏ టాపిక్ దొరుకుతలేదు చేయడానికి. ఓ అంటే అలకి చిట్టి వదిలేర్రా నాయన, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు, వదిలేరి. బెట్టింగ్ యాప్ల మీద వాడు ఫస్ట్ నాకు అర్థం కాదు. బెట్టింగ్ యాప్లు చేస్తాను ఒక్కొక్కరిని బయటికి లాగురి, కొట్లాడరు బెట్టింగ్ యాప్ల సంబంధించి. అదొద్దు. ఎవరిని జీవితం సంకనాకి చేద్దామా, ఎవరిని ఇచ్చేద్దామా, ఎవరిని ఏం చేద్దామా అన్న విషయాలే తప్ప ఒక మంచి విషయం గురించి పోరాడదాం అన్నది లేదు. వాళ్ళని తిడితే లేకపోతే వాళ్ళని ట్రోల్ చేసి మీకు ఏమైనా వస్తుందా? లేదా దేశానికి ఏమైనా మంచి జరుగుతుందా? లేదు అంటే ఒక రాష్ట్రానికి ఏమైనా మంచి జరుగుతుందా? లేదంటే ఇంకేమైనా జరిగే దొంగతనాలకు కానీ, లేదంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోళ్ళకి కానీ, లేదా దొంగతనాలు చేసేటోళ్ళకి కానీ, హత్యలు మానభంగాలు చేసేటోళ్ళకి ఏమైనా శిక్షలు పడతాయా? ఏం పడవు కదా. అనవసరంగా వాళ్ళని రోడ్ల మీదకి లాగడం తప్ప ఏముంది ఇక్కడ? మీడియా ఛానల్స్ కూడా అంతే చేస్తున్నాయి. వాళ్ళకి ఏ టాపిక్ లేవు దేశంలో. ఇంటర్నేషనల్ సమస్యలు లేవు, నేషనల్ సమస్యలు లేవు, మన స్టేట్ సమస్యలు లేవు, ఏం లేవు. ఎక్కడో దొరికింది వాళ్ళకి కూడా. తెలియండి ఆ విషయాలు వదిలేయండి. అని వదిలేసి వాళ్ళని ప్రశాంతంగా వదిలేరు. రోజులు దాన్ని సాగిస్తూ కూర్చుంటారు. మీరు నాకు అర్థం కాదు. చేస్తే వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. లేదా ఇంకో బిజినెస్ చేసుకుంటారు, లేకపోతే ఇంకేమైనా చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. బుద్ధి అయితే వచ్చింటది కదా వాళ్ళకి. కస్టమర్లను తిట్టొద్దు అని చెప్పేసి ఒక అవగాహన అయితే వచ్చే ఉంటది కదా. అరే వాళ్ళు ఎంత మందిని తిట్టారో అంత మందిని ఒక్కొక్కటి బయటికి లాగుతున్నారు. అరే తిట్టింది తప్పే, ఎంతమంది తిట్టిందో ఏం చేసిందో తప్పే. కానీ బయటకు వచ్చిన తర్వాత క్వశ్చన్ చేసారు, అడిగిరు, వచ్చి సారీ చెప్పింది, అయిపోయింది. వాళ్ళకి బిజినెస్ లేదు, వాళ్ళకి వాట్సాప్ రన్ అవ్వట్లేదంట, వాళ్ళకి బిజినెస్ లేదు, వాళ్ళకి ఇప్పుడు ఉపాధి లేదు. వీడియో చేసింది కదా, అరే నువ్వు జాబ్ ఇప్పిరా మరి. అలాగే ఒక మాట నీ మనసు మీద చేసుకొని చెప్పు. ఒకవేళ ప్రతి ఓడు ముందుకు వచ్చేసి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి వచ్చి ఏం చేసింది చెప్పు. అమ్మాయి వచ్చి వీళ్ళు ఏం చేసింది? జనరల్ గా ఆ విషయం ఎక్కడ వాడతారు? అమ్మాయిల విషయంలో అయితే ఎవడైనా వచ్చి మానభంగమో ఏదో ఒకటి చేస్తే, సరే ఇప్పుడు అమ్మాయి జీవితం ఖరాబ్ అయిపోయింది కదా, ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి జనరల్ గా వాడే స్టేట్మెంట్. జనరల్ గా అందరూ అనేది. వీడికి ఏమైనా అయ్యిందా? వాళ్ళ ఏమైనా పోయిందా చెప్పుడు? మరి లేదు కదా. మరి వానికి ఇచ్చేందుకు పెళ్లి చేయాలి? పెళ్లి చేయాలి, పరువు పోయింది. ఏం పరువు పోయింది? అరే బిజినెస్ లో కస్టమర్ ఉన్నాడు, కస్టమర్ మీద తిట్టింది, అయిపోయింది, కథం. వాళ్ళు సారీలు చెప్పుకున్నారు, బయటకు వచ్చి సారీ చెప్పింది, పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టేసింది, కథం, అయిపోయింది. వీడియో పెట్టారు, సారీ చెప్పారు, అయిపోయింది, క్లోజ్. అమ్మాయిలు కొంచెం ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పేసి ఏం అనుకోకండి. ఎందుకంటే అందరికి అర్థం కావాలి కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఇక్కడ బాడీ షేమింగ్ లాంటివి, కలర్ తక్కువ చేసి మాట్లాడుతున్నా, ఇది చేసి మాట్లాడుతున్నా అని చెప్పేసి దీన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయకండి. నాకు ఇలాంటి కలర్ తక్కువ చేసి మాట్లాడాలు, లేకపోతే బాడీ షేమింగ్ చేయడాలు ఇవి నాకు అస్సలు నచ్చవు. జస్ట్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నా అంతే, దానికి మించి ఇంకేం లేదు. దీని అనవసరంగా కాంట్రవర్సీ చేయకండి. ఒకవేళ చేసేది ఉన్న ఇంట్రెస్టెన్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, పొరపాటున అంటే నా వీడియోస్ ఎవరికి ఎక్కువ వెళ్ళవు. ఒకవేళ వెళ్లితే రీచ్ ఉంటే మాత్రం, సబ్స్క్రైబర్స్ తక్కువ, రీచ్ తక్కువ ఉంది నాది. ఒకవేళ రీచ్ కనుక వెళ్ళి వీడియో కనుక కొంచెం అటు ఇటు అయ్యి ఉంటే, కలర్ తక్కువ చేసి మాట్లాడుతుండు, బాడీ షేమింగ్ చేస్తుండు, పెట్టకూరి ముందే చెప్తున్నా. మళ్ళీ ఇటువంటి బెటకు నేను అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. వాళ్ళ ఇంటెన్షన్ ఏందో చెప్తున్నా. అమ్మాయిలు మంచిగా చూడడానికి మంచిగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నారు, దొరికిందే ఛాన్స్ రబే అని చెప్పేసి ప్రతి ఓడు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అబ్బాయి పరువు అయింది. ఈయన కూడా వీడియో పెట్టినా కూడా ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి, పెద్ద అమ్మాయిని ఇచ్చి ఆనికి చేయాలట, చిన్న అమ్మాయిని ఇచ్చాడు వీనికి చేయాలి. అమ్మాయిలు తెల్లగా ఉన్నారని చెప్పేసి కదా మీరు అట్లా మాట్లాడేది. అదే అమ్మాయిలు ఇప్పుడు ఒకవేళ కొంచెం నల్లగా ఉంటే చెప్తున్నా, ఫర్ సపోజ్ దీని మళ్ళీ కలర్ డిస్క్రిమినేషన్ మళ్ళీ ఇంకోటి అని చెప్పేసి పెట్టకూరి, నేను చెప్తున్నా అంతే. ఆ అమ్మాయి కొంచెం నల్లగా ఉంది అనుకోరి, అప్పుడు కూడా అట్లే మాట్లాడతావు. నీ గుండె మీద నీ హార్ట్ మీద చేసుకొని చెప్పు, అప్పుడు కూడా అదే మాట మాట్లాడతావా? కకృతి పడి కరువులో ఉన్నోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి అర్థమవుతుంది మీ కరువు ఏందో, మీ మాటలలోనే అర్థమవుతుంది. పోతే మళ్ళీ ఛాన్స్ దొరకదురా, మళ్ళీ అమ్మాయి మిస్ అవుతారా, ఇంత అందంగా ఉంది అది ఇది అని ఈ ఇంటెన్షన్ అదే ఉంటది. ఎందుకంటే ప్రతి కూడా ఒక అబ్బాయి ఇంటెన్షన్ క్లియర్ గా గ్రహించగలుగుతాడు. ఈ ఇంటెన్షన్ కూడా అదే. అమ్మాయి వచ్చి మీకు ఏమైనా ఇచ్చేసిందా? జస్ట్ తిట్టింది అంతే. తిట్టింది, మదర్ తిట్టింది, సరే తప్పు. దానికి వచ్చి పెళ్లి చేసుకోవాలంటే వీనికి ఏం పోయింది? నేను పరువు ఏమైనా పోయిందా? సరే ఇప్పుడు అమ్మాయిని కూడా తిట్టింది, మరి అప్పుడు అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమంటారా? చెప్పురి. మైండ్ నుండి మాట్లాడుతురా మీరు? నాకు అర్థం కాక అడుగుతాను. తిట్టిన వాళ్ళు తిట్టినట్టుగా పెళ్లి చేసుకుంటూ పోతే ఇంకేందన్నట్టు? మస్తు మంది తిట్టుకుంటారు రోడ్ల మీద తిట్టుకుంటూ అందరూ పెళ్లి చేసుకోవాలా? అమ్మాయి అబ్బాయి తిట్టుకుంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ తిట్టుకున్నంత మాత్రాన ఇక పెళ్లి చేసుకోవడం. ఇక పరువు పోయింది, పెళ్లి చేసుకోవాలి. సిగ్గు ఉండాలి రవనికైనా, మాట్లాడనీకైనా. అసలు సిచ్యువేషన్ ఏంది, అసలు ఏం జరిగింది అన్నది గ్రహించకుండా, అన్నది ఆలోచించకుండా, పోయింది, పరువు పోయింది.
పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకోవాలి, అమ్మాయిని ఇచ్చి ఇంక పెళ్లి చేయాలి. ఎదగండ్రా కొంచెం బుర్ర ఎదగండి అంటారా, మీకు బుర్రను కొంచెం వాడుర్రా నాయన. ఏ సిచ్యువేషన్ ఏం మాట్లాడో అర్థమైతలేదు మీకు. అసలు మీకు ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలుస్తలేదు. మీరు ఆ మాట ఎట్లా అనగలిగిరో నాకు అర్థమైతలేదు. చెప్పురి నేను మానం ఏమన్నా పోయిందా, లేకపోతే వీళ్ళ వాళ్ళకి మానభంగం చేసారు వచ్చి, వాడి పరువు పోయింది, వాడిని ఇది పోయింది, వాడిని పెళ్లి చేసుకోవాలని వాడిని మనం మానభంగమే చేసారు అనుకోరి. అప్పుడు పోయి అడుగుతావు లెక్క, సరే ఆ మానభంగం అయ్యింది, వాడి పరువు పోయింది, సపోజ్ సరే వాడిని పెళ్లి చేసుకొని మనకి ఇచ్చి పెళ్లి చేయరు అని ఒకటి ఆలోచిస్తారు. అరే మీరు నాకు అర్థం కాక అడుగుతా, నేను పెళ్లి చేయాలంటారు. ఎవడు పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటున్నారు ఇప్పుడు ఈ కాలంలో పెళ్లి చేసుకుని ఎవరు సుఖంగా ఉంటుండో ఎన్ని కేసులు చూస్తలేం. పెళ్లి చేసుకున్న 15 రోజులకే కాంట్రాక్ట్ కిల్లర్ ని పెట్టి చంపించింది నార్త్ లో, చూస్తలేం నార్త్ లో కేసెస్. సౌత్ లో కూడా చూస్తున్నాం కదా. పెళ్లి చేసుకుని ఎవరు సుఖంగా ఉంటుండ్రా, పెళ్లి చేయాలని చెప్పేసి పాప మా అనవసరంగా వాణి బకరాన్ని చేస్తారు మీరు. ఈ అమ్మాయిలు మంచోళ్ళు కదా నేను చెప్పట్లే, వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పేసి నేను చెప్పట్లేదు. కానీ పెళ్లి అని మాట్లాడుతున్నారు కదా. పెళ్లి చేసుకుని ఓడి సుఖంగా ఉంటుండు. మరి ఎన్ని కేసులు అయితే బయటకు వచ్చేటి కొన్ని చంపుతున్నారు కదా భర్తలు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చి చేసి వీళ్ళు చంపుతారా? ఇప్పుడు అమ్మాయిలు తప్పట్లే, అమ్మాయిలు ఇట్లా చేస్తారని కూడా అనట్లే. వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు ఇట్లా చేస్తారు అని చెప్పేసి నేను వాళ్ళ మీద నిందేయట్లేదు. పెళ్లి అని మొత్తుకుంటూ చెప్తున్నా. ఎవరు సుఖంగా ఉంటుందో నాకు చెప్పు, కింద కామెంట్ లో చెప్పండి. అనవసరంగా అమ్మాయిని బ్లేమ్ చేయడం, అనవసరంగా వాడిని బ్లేమ్ చేయడం, అనవసరంగా అమ్మాయి లైఫ్ స్పాయిల్ కావడం, వాని లైఫ్ స్పాయిల్ కావడం. అరే ఎన్ని జరుగుతలేవు సమాజంలో. వాళ్ళని పోర్ట్రేట్ చేయరు, వాళ్ళ ఫోటోస్ పెట్టరు. మొన్ననే కదా ఏమంటారు 7 ఊరగాల్సి ఒక అమ్మాయిని రేప్ చేశారు ఊరకొండ పాడల. వాళ్ళ ఫోటోలు ఇయ్యరు మొత్తం మంచిగా, వాళ్ళ ఫోటోలు పెట్టురు ఇట్లా మంచిగా, వాళ్ళ ఫోటోలు పెట్టురు మంచిగా ఇట్లా స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తాడు. వీళ్ళే అని చెప్పేసి సిగ్గుతోటి చావాలి వాళ్ళు ఇంకోసారి ఆ పనులు చేయకుండా. వాళ్ళని గుర్తించేటట్టు చేయరు. అరే ఈ ముగ్గురిని పట్టుకొచ్చి పెట్టేసి అమ్మాయి ఇది చేసారు, తిట్టిరు. వాడు రేప్ చేసారు. మరి వాళ్ళందరూ కలిపి వాళ్ళని వేయరు, వాళ్ళ ఫోటోలు వేయరు. అవి చేత కాదు మీకు, అవి చేత కాదు మీకు. వాటి మీద ఒక 10 వీడియోలు చేయడానికి చేత కాదు. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారి సమాజానికి ఉపయోగపడేదైనా చేయరు. ఆ రేపులు జరగకుండానో, లేకపోతే మటర్లు జరగకుండానో, లేకపోతే ఇంకేమైనా జరగకుండా చూడరు. వాటి మీద ఒక అవేర్నెస్ తెప్పిరు, అవగాహన తెప్పిరు ప్రజలకి. అది కాకుండా అట్లా కాకుండా ఎగేసుకొని పోయి మనుషుల మీద వాడి ఇలా ఇట్లా ఎందుకు? వాళ్ళు ఏమైనా ఇచ్చేసిర్రా? దేశానికి సంబంధించి దేశానికి ద్రోహం చేసిరా? వాళ్ళు ఏమన్నా రాష్ట్రానికి ఏమైనా ద్రోహం చేసిరా? లేకపోతే పక్కనోడి దగ్గర నుంచి దొంగతనం చేసిరా? లేదు కదా. ఈ జ్ఞానం ఉండాలి ఒక్కొక్కరికి, వీడియో చేసేటోళ్ళకి. కానీ సరే చేసిరు తప్పు అని చెప్పి చూపించారు, వాళ్ళని అనట్లే. ఎవరైతే రెచ్చిపోయి ఒక వీడియో కాకుండా ఎక్స్పోజ్ చేశారు, ఓకే డన్, అది అయిపోయింది. అది కాకుండా ఇది దొరికింది ఆడియో లీక్, అది దొరికింది ఆడియో లీక్, ఇది పెట్టిన ఆడియో లీక్, ఇప్పుడు ఇది వచ్చింది ఆడియో లీక్, 1, 2, 3, 4 ఇవి వస్తూనే ఉంటాయి. మరి అందరు పెడుతూనే ఉంటారు, మీరు పెడితేనే ఉంటారు. ఎవరికి ఉపయోగం ఉంది దాని వల్ల? ఆడియో లీక్ వల్ల దానిపైన మంచి జరిగేది ఉందా? వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించారు, ఇటు వీళ్ళ లైఫ్ గురించి ఆలోచించారు. కొన్ని వాన్ ఫోటో అంటే వేయరు. మరి ఎవరైతే తిట్టించుకుంటా మన ఫోటో వేయరు, అదే వేయరు. అది శాత కాదు. వీళ్ళు తిట్టిరు అని చెప్పేసి వీళ్ళ ఫోటోలు వేయరు. ఉండాలరా మీకు కొంచెం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరి. కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించి తప్పు జరిగింది చెప్పినాం అర్థం, ఇప్పటి నుంచి ఇది చేయకండి అని చెప్పి ఆ విషయాన్ని వదిలేరు. అనవసరమైన విషయాలు ముందుకు తీసుకొచ్చి అవసరమైన విషయాలను వెనకకు నెట్టకండి. ప్రజలను అవగాహన తెప్పించే విషయాలు, ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చే విషయాలు వెనకకు నెట్టేసి అనవసరమైన విషయాలు ముందు తీసుకొచ్చి అనవసరంగా ప్రజల్ని తప్పుదారి పట్టేయకండి. ఆ అమ్మాయి వాడింది అసభ్యకరమైన మాటలే, అమ్మాయి వాడింది వాడకూడని పదాలే వాడింది, బూతులే తిట్టింది. ఆ అమ్మాయి వచ్చి సారీ చెప్పింది, క్లోజ్, మొత్తం. ఇప్పటికైనా ఈ విషయాన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసి వేరే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. రీల్స్ చేసే వాళ్ళు కానీ, షార్ట్స్ చేసే వాళ్ళు కానీ, ఎవరైనా సరే వీడియోస్ ని క్లోజ్ చేసేయండి, వదిలేసేయండి, అయిపోయింది. దీన్ని మళ్ళీ తీసుకొచ్చి అనవసరంగా వాళ్ళని డిప్రెషన్ లోకి పంపించేసి, వాళ్ళ నాన్న కూడా లేడు బాస్ అక్కడ, వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళని ఓదార్చడానికి వాళ్ళ నాన్న కూడా లేడు. ఆ విషయాన్ని ఆలోచించండి ఒకసారి. వాళ్ళకంటే బుద్ధి లేదు, తిట్టిర్రు, కొంచెం గర్వమో ఏదో ఒకటి వచ్చి తిట్టిరు. ఇప్పుడు పోయింది కదా, మనం ఆలోచించాలి కదా. మనం ఆలోచించకుండా మనం కూడా అట్నే తయారైతే మనకి వాళ్ళకి తేడా ఏంటి? వదిలే. సో ఇదే చెప్దామని చెప్పేసి వీడియో చేశాను గైస్. మీరు కనుక నాతో ఏకీభవిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వాళ్ళు చేసిన తప్పే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఇలానే దీన్ని కొనసాగించడం, దీన్ని ఇలానే సాగదీయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? మీరు కూడా క్లియర్ గా కింద కామెంట్ లో చెప్పండి. వాళ్ళ అక్క వచ్చి సారీ చెప్పింది, వాళ్ళ చెల్లి వచ్చి కూడా సారీ చెప్పింది కదా. ముగ్గురు ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళ ముగ్గురు వచ్చి సారీ చెప్పారు. దీని తర్వాత కూడా వాళ్ళని మళ్ళీ టార్చర్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. సో దయచేసి ఈ విషయాన్ని వదిలేయండి ఇంకా అని చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఈ రోజుకి ఈ వీడియో ఎంత గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.